Okay, next question. Show that the common tangent to the parabola y square is equal to 4ax and x square is equal to 4by is x into a power 1 by 3 plus y into b power 1 by 3 plus a power 2 by 3 b power 2 by 3 is equal to 0. సో ఈ రెండు పారాబోలాస్కి సంబంధించినటువంటి కామన్ ట్యాంజెంట్ ఈ విధంగా ఉంటుందని చెప్పేసి మనం ప్రూవ్ చేసుకోవాలి. సో ముందుగా ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్, ఈటీ స్టాండ్స్ ఫర్ ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ టు ఈక్వేషన్ 1. ఈ పారాబోలాకి సంబంధించినటువంటి ట్యాంజెంట్ ఈస్ y is equal to mx plus a by m. Okay, equation of any tangent to this parabola is of the form y is equal to mx plus a by m. y square is equal to 4ax కి సంబంధించిన ఏ ట్యాంజెంట్ అయినా ఈ ఫామ్లో ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ టు దిస్ parabola. ఓకే, సిమిలర్లీ ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ టు ఈక్వేషన్ 2 ఈజ్ x is equal to ky plus b by k. ఇది x square is equal to 4by కి సంబంధించినటువంటి ట్యాంజెంట్. ఓకే, సో దీనిలానే ఉంటుంది. ఇక్కడ m అనేది స్లోప్ అయితే ఇక్కడ k అనేది స్లోప్. ఓకే, డిఫరెన్స్ కోసం ఆ విధంగా తీసుకున్నాం మనం. సో దీన్ని మనం y is equal to yని సబ్జెక్ట్గా చేసుకుందాం. ఈ b by k అనేది లెఫ్ట్ సైడ్ వచ్చినట్లయితే x మైనస్ b by k is equal to ky. ఈ k కూడా లెఫ్ట్ సైడ్ వచ్చినట్లయితే y is equal to k లెఫ్ట్ సైడ్ వస్తే 1 by k of x minus b by k. Okay, and this is equal to 1 by k into x minus 1 by k into b by k means b by k square. Okay, therefore y is equal to 1 by k into x minus b by k square. Okay, let us say this is equation number 3 and this is equation number 4. Okay, so equation 3 అనేది it is tangent to the parabola y square is equal to 4ax and this is also tangent to the parabola to x square is equal to 4by. ఓకే, దీని యొక్క ట్యాంజెంట్ యాక్చువల్ ఫామ్ ఎలా ఉంటుంది, దీన్ని మనం మాడిఫికేషన్ చేసాం. y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ ఈ ఫామ్లోకి మాడిఫికేషన్ చేసాం. ఓకే, సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈ రెండింటికి సంబంధించినటువంటి కామన్ ట్యాంజెంట్. కామన్ ట్యాంజెంట్ అంటే ఒకే ఒక ట్యాంజెంట్ ఉంటుంది. ఓకే, సో మరి కామన్ ట్యాంజెంట్ కావాలి అంటే ఈక్వేషన్ 3 ఈక్వేషన్ 4 రెండు కూడా కోయిన్సైడ్ అవ్వాలి. రెండు ట్యాంజెంట్స్ ఒకే దాన్ని రిప్రజెంట్ చేయాలి. ఓకే, దట్ ఈస్ ద కాన్సెప్ట్ హియర్ ఫర్ కామన్ ట్యాంజెంట్. ఈక్వేషన్ 3 అండ్ ఈక్వేషన్ 4 represents సేమ్ లైన్. ఓకే, ఈ రెండింటికి కామన్ ట్యాంజెంట్ అంటే ఇంకా ఒకే ఒక ట్యాంజెంట్ ఉండాలి, ఇట్లా విడివిడిగా ఉండకూడదు. ఇది ఈక్వేషన్ 1కి ట్యాంజెంట్, ఇది ఈక్వేషన్ 2కి ట్యాంజెంట్, ఇట్లా విడిగా ఉండకూడదు. కామన్ ట్యాంజెంట్ అంటే రెండింటికి ఒకటే ఉండాలి. అట్లా ఒకటే ఉండాలంటే దీస్ 2 ట్యాంజెంట్స్ రిప్రజెంట్స్ సేమ్ స్ట్రైట్ లైన్. ఈ రెండు కూడా ఒకే దాన్ని రిప్రజెంట్ చేసినట్లయితే అప్పుడు అది కామన్ ట్యాంజెంట్ అవుతుంది. సో మరి ఈ రెండు స్ట్రైట్ లైన్స్ ఒకే దాన్ని రిప్రజెంట్ చేస్తుంటే మనం కోఎఫిషియంట్స్ రేషియో తీసుకుంటాం. ఈ రెండింటిని ఈక్వేషన్ 3ని ఈక్వేషన్ 4ని కంపేర్ చేసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ సేమ్ y రెండు కూడా సేమ్ ఉన్నాయి. అట్లానే ఇక్కడ x కోఎఫిషియంట్ m, ఇక్కడ x కోఎఫిషియంట్ 1 by k. ఓకే, సో ఎప్పుడైతే సేమ్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయో మనం వాటిని కంపేర్ చేసుకోవాలి. కంపేర్ m is equal to 1 by k we get. ఇక్కడ x కోఎఫిషియంట్ m, ఇక్కడ x కోఎఫిషియంట్ 1 by k. అట్లానే ఇక్కడ కాన్స్టెంట్ a by m, ఇక్కడ కాన్స్టెంట్ మైనస్ b by k స్క్వేర్. a by m is equal to మైనస్ b by k స్క్వేర్. ఓకే, సో ఈ రెండు ఈక్వేషన్స్ నుండి, ఈ రెండు కండిషన్స్ నుండి ఎయిదర్ m ఆర్ k, m కానీ k కానీ ఏదో ఒకటి మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. m కనుక్కున్నట్లయితే
దాన్ని మనం ఇక్కడ ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తాం. దెన్ వీ గెట్ ద కామన్ టాంజెంట్. లేదు మనం కే అనే దాన్ని ఫైండ్ అవుట్ చేసినట్లయితే అది ఇక్కడ కానీ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం, అది కూడా కామన్ టాంజెంట్. సో ఏది చేసినా ఒకే విధంగా వస్తుంది. మనం కేని ఎలిమినేట్ చేద్దాం, అంటే కే కనుక్కొని దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. కే ఈజ్ ఈక్వల్ టు ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 1/k కదా. సో కే కావాలి అంటే 1/m. లెట్ us see continuation. Okay, continuation. Here m is equal to 1/k. So just mutual exchange చేసుకున్నాం. k is equal to 1/m. ఈ k ని దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. Since a/m is equal to minus b/k square. a/m is equal to minus b/k square means k అంటే 1/m, k square అంటే 1/m square. 1/m square. a/m is equal to minus bm square. m square goes to numerator. Okay. Transpose minus b to left side and m to right side. Then it become minus a/b is equal to m cube. Okay. So m cube is equal to minus a/b. m is equal to minus a/b whole power 1/3. Okay, and this can be written as minus 1 into a power 1/3 by b power 1/3 minus 1 whole power 1/3. Okay, సో ఇక్కడ మైనస్ ఉంది, దాన్ని మనం -1గా సపరేట్ చేసుకుందాం. సో ప్రతి ఒక్కదానికి పవర్ నేను సపరేట్ చేశాను. -1 whole power 1/3, a power 1/3, b power 1/3. Okay, and this can be written as here -1 కి మనం -1 whole cube అని రిప్రజెంట్ చేయొచ్చు. whole power 1/3 into a power 1/3 whole by b power 1/3. ఓకే, -1 అన్న -1 whole cube అన్న రెండు ఒకటే, పవర్ ఆడ్ నెంబర్ కాబట్టి మళ్ళీ -1 వస్తుంది. సో ఈ 3 క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ -1. ఓకే, సో టోటలీ ఇట్ ఈస్ m is equal to minus a power 1/3 by b power 1/3. ఓకే, సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ m. సో మనకి m ఈ విధంగా వచ్చింది కదా, minus a/b whole power 1/3. సో డైరెక్ట్గా మైనస్ ఈ విధంగా రాసుకోవచ్చు బయట పెట్టేసి. అయితే ఆ మైనస్ ఎలా వచ్చిందనేది నేను చూపించాను. మైనస్ అంటే -1, దానికి మనం పవర్ 1/3, ఈ -1కి మనం -1 whole cube. సో 3 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ మైనస్ వచ్చేస్తుంది. మైనస్ ఆ విధంగా మనకి బయటకు వచ్చేస్తుంది. నౌ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూ m ఇన్ ఈక్వేషన్ 3. ఓకే, ఈక్వేషన్ 3 y ఈజ్ ఈక్వల్ mx ప్లస్ a/m, దాంట్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే దెన్ వీ గెట్ ద కామన్ టాంజెంట్. లెట్ us see that. Okay, therefore equation of common tangent is, let us take y is equal to mx plus a/m. ఈక్వేషన్ 3ని మనం తీసుకుందాం బికాస్ వీ హ్యావ్ ద వాల్యూ m. మన దగ్గర m అనే వాల్యూ ఉంది, దాంట్లో ఈ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో y is equal to m means minus a power 1/3 by b power 1/3 into x plus a by m means minus a power 1/3, okay, whole by b power 1/3. Okay, continuation. Therefore y is equal to minus a power 1/3 whole by b power 1/3 into x. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో
ఇది ఏ పవర్ 1, ఇది ఏ పవర్ 1/3. బేసెస్ ఆర్ ఈక్వల్. ఇక్కడ ఏ పవర్ 1 తీసుకోవచ్చు, బేసెస్ ఈక్వల్ ఉన్నాయి, డివైడ్ అవుతున్నాయి. బేసెస్ ఈక్వల్ ఉండి డివైడ్ అయితే పవర్ షుడ్ బి సబ్స్ట్రాక్టెడ్. సో బేసెస్ ఈక్వల్ ఉండి డివైడ్ అయితే పవర్స్ని మనం మైనస్ చేస్తాం. 1 - 1/3. 1 - 1/3 అంటే 3 × 1 = 3 - 1, 2/3 we get. That means a power 2/3. And this one goes to numerator. ఇది మేజర్ ఫ్రాక్షన్ ఇది. ఓకే, దిస్ ఈజ్ ద మేజర్ ఫ్రాక్షన్. ఓకే, సో ఇది డినామినేటర్లో మళ్ళీ డినామినేటర్లో ఉంది. సో ఇది పైకి వచ్చేస్తుంది b పవర్ 1/3. ఓకే, నౌ టేక్ LCM ఆన్ రైట్ సైడ్. మనం LCM తీసుకుందాం. b పవర్ 1/3 ఈజ్ ద LCM. హియర్ మైనస్ a పవర్ 1/3 ఇంటూ x. సో ఇది ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది. a పవర్ 2/3 ఇంటూ b పవర్ 1/3 ఇంటూ b పవర్ 1/3. సో బేసెస్ ఆర్ ఈక్వల్ అండ్ మల్టిప్లికేషన్ ఈజ్ దేర్. సో పవర్స్ ఆర్ యాడెడ్. బేసెస్ ఈక్వల్ ఉండి ఇంటూలో ఉంటే పవర్స్ని మనం యాడ్ చేసుకుంటాం. 1/3 + 1/3 2/3. ఓకే, 1/3 + 1/3 gives 2/3. Now taking cross multiplication. సో ఇది మనం లెఫ్ట్ సైడ్ తీసుకొని వద్దాం. b పవర్ 1/3 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ a పవర్ 1/3 ఇంటూ x మైనస్ a పవర్ 2/3 b పవర్ 2/3. ఓకే, సో ఇప్పుడు ఈ మొత్తం కూడా లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేసినట్లయితే therefore finally the common tangent is, so first మనం x term ని నోట్ చేద్దాం. x ఇంటూ a పవర్ 1/3, ఇది ఇక్కడే ఉంది లెఫ్ట్ సైడే, సో ప్లస్ అది. y ఇంటూ b పవర్ 1/3, ఇది లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ అవుతుంది. a పవర్ 2/3 ఇంటూ b పవర్ 2/3 ఈజ్ ఈక్వల్ టు 0. సో అన్నీ లెఫ్ట్ సైడ్ వస్తే రైట్ సైడ్ 0. సో ఫైనల్లీ దిస్ ఈజ్ ద కామన్ టాంజెంట్ టు ద పారాబోలాస్ y² = 4ax and x² = 4by.